నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో పెరిగిన రద్దీ. పంతంగి టోల్ ప్లాజా వద్ద నెమ్మదిగా సాగుతున్న వాహనాలు. కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పదవుల భర్తీపై తుది కసరత్తు. ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామక ప్రక్రియ ప్రారంభం. దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ. గద్వాల జిల్లాలో బోల్తా పడిన ప్రైవేటు బస్సు. మంటల్లో చిక్కుకొని ఓ మహిళ మృతి. నేడు ఇండియా కూటమి వర్చువల్గా సమావేశం. సీట్ల పంపకం, కన్వీనర్ అంశాలపై పార్టీల చర్చ. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఒక్కసారిగా ప్రజలు రోడ్డెక్కడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. 6 వరుసల రహదారి విస్తరణ పనులతో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులు నామినేటెడ్ పదవులకు చైర్మన్ల ఎంపిక ఇవాళ కొలిక్కి రానుంది. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో సమావేశమై చర్చించనున్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస మున్షితో పాటు సునీల్ కనుగోలు, కేసీ వేణుగోపాల్తో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేటెడ్ చైర్మన్లపై తుది నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తుది దశకు చేరింది. పేర్లు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గవర్నర్ కోటా కింద 2, ఎమ్మెల్యే కోటా కింద 2 ఎమ్మెల్సీలు భర్తీ చేసేందుకు కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్, దీపాదాస్ మున్షి, సునీల్ కనుగోలు ఇప్పటికే ఒక దఫా సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేని నాయకులకు ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ కార్యదర్శిలో ఓ జాబితాను రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, సునీల్ కనుగోలుకు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై చర్చించిన ఈ ముగ్గురు నిర్ణయానికి వచ్చిన పేర్లపై ఇవాళ కేసీ వేణుగోపాల్తో సమాలోచనలు జరపనున్నారు. అనంతరం తుది జాబితాపై అధిష్టానంతో ఆమోదముద్ర వేయించి ప్రకటించే అవకాశం ఉంది. 4 ఎమ్మెల్సీల్లో 1 తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు ఇవ్వాల్సి ఉండగా మిగిలిన 3 బీసీ, మైనారిటీ, ఓసీకి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎంపిక పూర్తి కాగానే ఈ నెల 18 లోపు సంబంధిత అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంది. శాసనసభలో ఉన్న బలాబలాల్ని పరిశీలనలోకి తీసుకున్నట్లయితే ఎమ్మెల్యే కోటా 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలోనూ ప్రధాన పదవులను అర్హులైన నాయకులకు కట్టబెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి సమాలోచనలు చేసిన తర్వాత జాబితా ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అదే జాబితాను కాంగ్రెస్ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది. ఆర్టీసీ, పౌర సరఫరాల, మైనింగ్, ఆబ్కారీ, టీఎస్ఐఐసి, ఆగ్రో, రైతు బంధు సమితి, విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, మత్స్య కార్పొరేషన్, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ తదితర ముఖ్యమైన 20కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన, పార్టీ గెలుపునకు కృషి చేసిన నాయకులకు తొలి ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా సామాజిక సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణిపూర్ నుంచి రేపు ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు తిరిగి ఢిల్లీ చేరుకుని మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందంతో కలిసి దావోస్ వెళ్లనున్నారు. 4 రోజులు దావోస్, 1 రోజు లండన్లో పర్యటించి తిరిగి ఈ నెల 20న హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నెల 18న సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. చైర్మన్ సహా 11 మంది వరకు సభ్యులు ఉండే కమిషన్లో కనీసం సగం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాజీ ఉద్యోగులు, మిగతా వారు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులని విధి విధానాల్లో పేర్కొన్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, 3 సభ్యుల రాజీనామాల్ని గవర్నర్ తమిళిసై ఆమోద ముద్రతో కొత్త బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ సీఎస్ శాంతికుమారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్ని ఈమెయిల్ చేయాలని సీఎస్ తెలిపారు. దరఖాస్తుతో పాటు అర్హతలు, విధి విధానాల్ని నోటిఫికేషన్లో వెల్లడించారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్ సహా 11 మంది సభ్యుల్ని నియమించేందుకు వీలుంటుంది. రాజ్యాంగంలోని 316వ అధికరణ టీఎస్పీఎస్సీ నియమావళి ప్రకారం చైర్మన్, సభ్యుల అర్హతలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. కమిషన్లోని సభ్యుల్లో కనీసం సగం మంది కేంద్రంలో లేదా రాష్ట్ర ప్రభుత్వంలో 10 ఏళ్లు ఉద్యోగం చేసిన వారై ఉండాలి. మిగతా సభ్యుల్ని అకాడమిక్, మేనేజ్మెంట్, న్యాయ, శాస్త్ర, సాంకేతిక, హ్యుమానిటీస్ రంగాల్లో ప్రముఖుల నుంచి ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టీఎస్పీఎస్సీ ఉద్దేశాల్ని, నిష్పక్షపాతంపై ప్రజల్లో విశ్వాసం నింపగలిగే నిజాయితీ, సమర్థత గల వారిని చైర్మన్, సభ్యులుగా ఎంపిక చేయాలని రాజ్యాంగం నిర్దేశించిందని నోటిఫికేషన్లో తెలిపారు. 6 ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉన్న చైర్మన్, సభ్యుల గరిష్ట వయోపరిమితి 62 ఏళ్లు. టీఎస్పీఎస్సీ సభ్యులుగా గతంలో పదవీకాలం ముగిసిన వారు మరోసారి నియామకానికి అనర్హులు. దరఖాస్తులు లేదా ఇతర పద్ధతుల ద్వారా కమిషన్ చైర్మన్, సభ్యుల్ని సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేస్తుందని సీఎస్ వెల్లడించారు. మరోవైపు టీఎస్పీఎస్సీ మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామా చేశారు. చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, సభ్యులు బండిలింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా, సుమిత్రా ఆనంద్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చపడిందని సుమిత్రా ఆనంద్ పేర్కొన్నారు. జరిగిన దుష్పరిణామాల్లో సభ్యుల ప్రమేయం లేకపోయినప్పటికీ ప్రక్షాళన అంటే కమిషన్ మార్చడమే అనే విధంగా ప్రచారం జరగడం బాధ కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. అభయహస్తం పథకాల దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాపాలనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం 5 గ్యారంటీ పథకాల అమలు, విధి విధానాలపై అధికారులతో చర్చించింది. దరఖాస్తుల్లోని డేటా ఎంట్రీకి అత్యంత ప్రాధాన్యమిచ్చి నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అసలైన లబ్ధిదారుల ఎంపిక జరగాలని, అందుకు తగ్గట్లు కార్యాచరణ ఉండాలని తెలిపారు. దరఖాస్తుల్లో బ్యాంకు వివరాలే అడగనందున ఓటీపీ అంశమే తలెత్తదని స్పష్టం చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీధర్బాబు సూచించారు. దరఖాస్తులోని వివరాలను ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న డేటాతో క్రోడీకరించాలన్నారు. తద్వారా లబ్ధిదారుల డూప్లికేషన్ ఉండదని వివరించారు. దరఖాస్తుల్లో కొన్ని వివరాలు లేనట్లయితే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు సేకరించాలని ఉపసంఘం ఆదేశించింది. నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. సచివాలయంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు సమీక్ష జరిపారు. 1,00,000 ఎకరాలకు నీరందించే ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లం, ఉత్తిపోతల ప్రాజెక్టు కాలువలతో పాటు ఎస్ఎల్బీసీ కాలువలు, టన్నెల్ పనులను వెంటనే చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ కాలువలను పూర్తి చేసినప్పటికీ భారాస ప్రభుత్వం కనీసం వాటి నిర్వహణ కూడా చేపట్టలేదన్నారు. 10 ఏళ్లుగా నిర్వహణ లేక కాలువలు పూడికలతో నిండిపోయాయన్నారు. కాలువలకు మరమ్మతులు చేపట్టి ఈ సంవత్సరంలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి వెంకటరెడ్డి ఆరోపించారు. మెజారిటీ పనులు పూర్తయిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు కూడా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు సుమారు 100 కోట్లు, పనుల కోసం మరో 100 కోట్లు త్వరగా విడుదల చేస్తామని మంత్రులు తెలిపారు. ఏడాదిలో మొదటి దశను పూర్తి చేసి 50,000 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ వేదికగా జరిగే అంతర్జాతీయ బయో ఆసియా సదస్సుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. వచ్చే నెల 26 నుంచి 28 వరకు బయో ఆసియా సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. జీవశాస్త్రం, ఆరోగ్య రంగంలో జరిగే పరిశోధనలకు సదస్సు వేదికగా మారుతుందని, 50 దేశాలకు చెందిన 3,000 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని వెల్లడించారు. 2 దశాబ్దాల నుంచి ఎంతో ఘనంగా సదస్సు జరుగుతోందని, ఈ ఏడాది కూడా విజయవంతంగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. As you all know, our Hyderabad city
is a very beautiful place, and we are very eager to welcome over 3,000 global leaders from more than 50 countries in the life science and healthcare sector. Our team will leave no stone unturned to ensure that the BioAsia 2024 is a grand and impactful. During the event, we will host more than 7 global CEOs, in addition to several distinguished academic, business, and government leaders. The focus will also be on startups in this space. రాష్ట్ర ప్రభుత్వం మరో 2,000 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లను జారీ చేసింది. 19-23 ఏళ్ల కాలానికి 1,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను జారీ చేశారు. ఈ బాండ్లను వచ్చే మంగళవారం ఆర్బీఐ వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 1,400 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు చేసిన అప్పుల స్థానంలో చివరి త్రైమాసికంలో 9,500 కోట్ల రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. దీంతో ఈ వారం రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు అప్పుగా తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడమే వికసిత భారత సంకల్పయాత్ర ముఖ్య ఉద్దేశమని కేంద్ర ఇంధన శాఖ మంత్రి వికే సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో రుణాలు రావడం లేదని తెలిసిందన్న మంత్రి అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో భారత వికసిత యాత్ర క్యాలెండర్, కేంద్ర ప్రభుత్వ పథకాల బుక్లెట్ను ఆవిష్కరించారు. కేంద్రం అందిస్తున్న వివిధ పథకాలను వివరించిన కేంద్ర మంత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ వ్యవస్థ 10వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుందన్నారు. पिछले 9-10 साल में प्रधानमंत्री जी के प्रधानमंत्री काल में भारत की प्रगति काफी तेजी से हो रही है. आज दुनिया में जितने बड़े देश हैं उसमें सबसे तेज गति से प्रगति करने वाला देश भारत है. जिस समय हम लोग की सरकार आई उस समय हमारी अर्थव्यवस्था दुनिया के 10वें पावदान पर था. आज हम दुनिया के 5वें पावदान पर हैं और 3 वर्ष में दुनिया के तीसरे सबसे बड़े शक्ति बन जाएंगे. पहले वो हमारे ऊपर हमला करते थे, कोई जवाब नहीं मिलता था. पहले जब ये अटैक होता था, लोग पार्लियामेंट पर अटैक कर दिए, लोग टेररिस्ट अटैक कर दिए, हम लोग यहाँ से जवाब नहीं होता था. अब कोई टेररिस्ट अटैक होता है पाकिस्तान की तरफ से तो हम उसका जवाब देते हैं. चीन की तरफ से अटैक होता है तो हम उसका जवाब देते हैं, कड़ाई से जवाब देते हैं. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక సంఘం రాజకీయాలు మరొకసారి ఆసక్తికరంగా మారాయి. 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో మరోసారి ఫామ్ 1 జిల్లా కలెక్టర్కు అందజేశారు. మొత్తం 24 మందిలో 2 సభ్యులు మినహా మిగిలిన వారు భారాస నుంచి విజయం సాధించారు. 2 సంవత్సరాల క్రితమే మున్సిపల్ చైర్మన్కు కొంతమంది కౌన్సిలర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలోనే కొంతమంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్పై అప్పటి కలెక్టర్కు అవిశ్వాస నోటీసు అందించారు. అసంతృప్త కౌన్సిలర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ప్రభుత్వం అవిశ్వాసానికి 4 ఏళ్ల గడువు నిర్ణయించడం జరిగిపోయింది. తాజాగా రాష్ట్రంలో పలుచోట్ల మున్సిపల్ చైర్మన్లకు అవిశ్వాస తీర్మానాల సెగ తగిలింది. ఇల్లందు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరగా మరో 4 కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్లపై ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానాల నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 23న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కృష్ణయ్య వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ మహమ్మద్ సద్దాం హుసేన్ డిసెంబర్ 31న ఇచ్చిన నోటీసులు సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపల్ చట్టంలోని మార్గదర్శకాలకు విరుద్ధంగా దాఖలు చేశారని పేర్కొన్నారు. వీటిపై విచారించిన కోర్టు అవిశ్వాస తీర్మానం నోటీసును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది. ప్రతివాదులైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి చైర్మన్గా అబ్బగోని రమేష్ను నియమించడాన్ని సవాలు చేస్తూ నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సైదిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వానికి కలెక్టర్, ఆర్డీఓ రమేష్కు నోటీసు జారీ చేస్తూ కోర్టు విచారణను వాయిదా వేసింది. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా బెటాలియన్ పెట్రోల్ బంకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బస్సుకు మంటలంటుకున్నాయి.
ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్రమత్తమైన ప్రయాణికులు వివిధ మార్గాల ద్వారా బస్సులోంచి బయటపడ్డారు. కానీ ఓ మహిళ చెయ్యి ఇరుక్కుపోవడంతో ఆమె బస్సులోంచి బయటకు రాలేకపోయింది. ఈలోపు మంటలు తీవ్రం కావడంతో బస్సులోనే మహిళ సజీవ దహనమైంది. ఈ ప్రమాదంలో 4గురికి గాయాలు కాగా వారిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకరిని హైదరాబాద్కు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. డ్రైవర్ నిద్రమత్తులో అది రోడ్డు కిందికి పల్టీ కొట్టడం వల్ల మంటలు చెలరేగినాయని చెప్పేసి మాకు డయల్ 100కు కాల్ వచ్చింది. వెంటనే ఎస్ఐ గారు నేను ఇక్కడికి వచ్చి చూసేసరికంటే బస్సు తగలబడుతుంది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా బస్సులో నుంచి అప్పటికే దిగినారు. అందులో ఒక వృద్ధురాలు ఆమె చేయి ఇరుక్కోవడం వల్ల ఒక ఆమె ఉంది అని చెప్పేసి ప్రయాణికుల ద్వారా మాకు తెలిసింది. వెంటనే ఫైర్ ఇంజన్ కూడా పిలిపించడం జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది. మంటలు ఆర్పిన తర్వాత ఇప్పుడు ఆ బస్సులో క్రేన్ సాయంతో బస్సు తొలగించి పూర్తి విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నవి తెలుసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్ర పరిధి ఎంత విస్తరిస్తున్నా ప్రజల నమ్మకమే ఆసరాగా కొందరు దొంగభావాలు రెచ్చిపోతున్నారు. సమస్య ఏదైనా ఇట్టే పరిష్కారం చూపుతాం, ఎటువంటి ఆరోగ్య సమస్యలనైనా క్షణాల్లో మాయం చేస్తామంటూ లక్షలు కాజేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన ఎంతో మందిని మాయమాటలు చెప్పి నిలువునా ముంచుతున్న నకిలీ జ్యోతిష్యుడిని హైదరాబాద్ చిత్రనాక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 14,65,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కరీమాబాద్ కోయవాడకు చెందిన సిరిగిరి మంజునాథ బ్రహ్మం మంజు పేర్లతో చలామణి అవుతున్నాడు. కోయరాజుగా అవతారమెత్తి జ్యోతిష్యం చెప్పినప్పటికీ సరిపడా సంపాదన రాకపోవడంతో కొత్త మోసానికి తెరలేపాడు. దుర్గాదేవి జ్యోతిష్యాలయం, సమ్మక్క సారలమ్మ జ్యోతిష్యాలయం పేరిట లోకల్ టీవీ ఛానళ్లలో ప్రకటనలు ఇచ్చాడు. నరదోషం, ప్రాణగండం, ఆర్థిక ఆరోగ్య సమస్యలేవైనా ఫోటో పంపితే పూజలు చేసి పరిష్కారం చూపుతానంటూ వీడియోల ద్వారా ఆకట్టుకునేవాడు. బాధితులెవరైనా సంప్రదించగానే అసలు నాటకం ప్రారంభిస్తాడు. ప్రత్యేక పూజలు చేయకుంటే మరణిస్తారని భయపెడుతూ పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నాడు. 6 నెలల వ్యవధిలోనే దుబాయ్, అమెరికా వంటి విదేశాల్లోని తెలుగు కుటుంబాలను మోసగించాడు. హైదరాబాద్కు చెందిన శ్రీకాంత్ రెడ్డి తల్లి 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. నకిలీ జ్యోతిషుడి ప్రకటన చూసి నమ్మిన శ్రీకాంత్ వరంగల్లోని మాయగాడి ఇంటికెళ్లి కలిశాడు. ఆరోగ్యం బాగు చేసేందుకు వివిధ పూజల పేరుతో విడతలవారీగా 17 లక్షలు కాజేశాడు. మరింత సొమ్ము కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు చిత్రనాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇదే విధంగా చాలా మందిని మోసగించినట్లు గుర్తించారు. 4వ తారీఖున ఎవరైతే బాబా ఉన్నారో వాళ్ళ ఇంటికి విజిట్ చేసి ఇంట్లో నరదోషం ఉంది, పూజ చేయాలి, ఇంకా వేరే చేయాలి అని చెప్పి ఒక 2 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడు. అట్లా తర్వాత ప్రతిసారి ఒక పూజ వేరే రకాలైన పూజలు చేయాలి, మా ఫోటోలు డబ్బులు పంపిమని ఇట్లాగా ఒక 17 లక్షల రూపాయల దాకా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అయితే ఇవాళ కూడా మళ్ళీ ఇంకొంచెం డబ్బులు ఆశపడి మళ్ళీ డబ్బులు తీసుకుందామని ఇక్కడికి రావడం జరిగితే ఇన్ఫర్మేషన్ మీద ఎంజీబీఎస్ దగ్గర పట్టుకున్నాం. అప్పుడు క్వశ్చన్ చేస్తే తానే ఒప్పుకున్నాడు ఇట్లా తనకి ఎటువంటి మంత్రాలు రావని, జనాల యొక్క వీక్నెస్తో ఇట్లాగా తన బిజినెస్ చేస్తున్నాడని చెప్పాడు. పూజల పేరిట బురిడి కొట్టించే ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటువంటి వారి చేతిలో మోసపోయిన వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఈ నెల 8న అనుమానాస్పద స్థితిలో చనిపోయిన యువతి కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు న్యూ మల్లెపల్లికి చెందిన తహసీన్ బేగంగా గుర్తించారు. మిస్సింగ్ కేసులో వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు తహసీన్ది ఆత్మహత్యగా తేల్చారు. ఆమె చివరిగా ఫోన్ చేసిన రాహిల్ను విచారించగా తన స్నేహితురాలైన మరో యువతితో వచ్చిన మనస్పర్ధల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. ఇదే విషయంలో గతంలో చేయి చేసుకున్నట్లు వివరించాడు. ఆధారాలు పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. మరోవైపు పోలీసుల నిర్లక్ష్యం వల్లే తహసీన్ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు హబీబ్నగర్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు.
ఈ నెల 10న తమ సోదరి కనిపించట్లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తహసీన్ సోదరుడు అజర్ వివరించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో 6 కోట్లకు పైగా విలువైన రాళ్లు, డైమండ్స్, విదేశీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైమండ్స్ను అక్రమంగా దుబాయ్ తరలిస్తున్న 2 ప్రయాణికులను ఎయిర్పోర్టులో డీఆర్ఐ హైదరాబాద్ జోన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో ఎయిర్పోర్టులోని బోర్డింగ్ వద్ద అదుపులోకి తీసుకున్న 2 ప్రయాణికుల లగేజీని పోలీసులు తనిఖీలు చేశారు. చాక్లెట్ ప్యాకెట్లలో సీలు చేసిన తెల్లటి కాగితాల్లో చుట్టిన జిప్డ్ ప్లాస్టిక్ పౌచ్లో దాచిన మొత్తం 6 కోట్ల 3 లక్షల విలువైన రాళ్లు, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, రసాయన ఆవిరి నిక్షేపణ వజ్రాలు, సహజ వజ్రాలు, ₹1,00,000 విలువ చేసే విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమి ఇవాళ వర్చువల్గా సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీట్ల పంపకాలపై ఒక వ్యూహం రూపొందించడం సహా కూటమికి కన్వీనర్గా ఉండాలా వద్దా అనే అంశంపై అగ్రనేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ వర్చువల్ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కావట్లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముందస్తుగా నిర్ణయించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఆమె భేటీలో పాల్గొనడం లేదని తెలిపాయి. ఇండియా కూటమికి కన్వీనర్గా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉండాలని జనతాదళ్ యునైటెడ్ జేడీయూ కోరుతుంటోంది. ఈ అభిప్రాయాన్ని తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఢిల్లీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై రెండోసారి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు శుక్రవారం చర్చలు జరిపాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో 2 పార్టీల సీనియర్ నేతలు పాల్గొన్నారు. మరోసారి సమావేశమై సీట్ల పంపకాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. పొత్తుపై చర్చ బాగా జరుగుతోందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. అయితే చర్చలపై బంతికి వ్యాఖ్యానం చేయలేమని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధాని మోదీని ఎంచుకుందని భాజపా దిగ్గజ నేత ఎల్కే అడ్వాణీ అన్నారు. ప్రముఖ సాంస్కృతిక మాసపత్రిక రాష్ట్ర ధర్మ ప్రత్యేక సంచికకు ఆయన వ్యాసం రాశారు. రామమందిర నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నం పూర్తి కావడంగా అభివర్ణించారు. మందిర నిర్మాణం కోసం 33 ఏళ్ల కిందట దేశమంతటా తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. 1990 సెప్టెంబర్ 25న తాము రథయాత్ర చేపట్టినప్పుడు రాముడిపై విశ్వాసంతో చేపట్టిన ఆ కార్యక్రమం దేశంలో ఓ ఉద్యమంలా మారుతుందని అనుకోలేదన్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ ఆ రథయాత్రలో ఆద్యంతం తన వెంట ఉన్నట్లు తెలిపారు. శ్రీరాముడు తన గుడి పునర్నిర్మాణానికి భక్తుడైన మోదీని ఆనాడే ఎంచుకున్నాడని పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంలో మాజీ ప్రధాని వాజ్పేయి లేని లోటు తెలుస్తోందని చెప్పారు. పాలస్తీనియన్లపై మానవహననానికి పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఇజ్రాయెల్ గట్టిగా తిప్పికొట్టింది. హమాస్ మిలిటెంట్ల దాడుల నుంచి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు న్యాయబద్ధమైన పోరాటాన్ని చేస్తున్నామని సమర్థించుకుంది. ఈ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, కోరుకోలేదని నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేలో శుక్రవారం వాదనలు వినిపించింది. మానవహననానికి అసలైన దోషులు హమాస్ మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ ఆరోపించింది. దక్షిణాఫ్రికా తమపై చేసిన ఆరోపణలు కుట్రపూరితంగా ఉన్నాయని పేర్కొంది. వైమానిక, భూతల దాడులతో గాజాలో విధ్వంసానికి, మానవహననానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ను నిలువరించేలా చర్యలు తీసుకోవాలంటూ కేసు వేసిన దక్షిణాఫ్రికా గురువారం తన వాదనలు వినిపించింది. ఐసీజేలో 2 రోజుల పాటు కొనసాగిన విచారణ శుక్రవారం ముగిసింది. సాధ్యమైనంత త్వరగా ఆదేశాలను జారీ చేస్తామని ఐసీజే అధ్యక్షుడు జాన్ ఈ డానగ్యూ తెలిపారు. హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వేడుకలకు సిద్ధమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగను నిర్వహిస్తోంది. 16 దేశాల నుంచి నిపుణులైన 100 మంది కైట్ ఫ్లైయర్స్ రకరకాల గాలిపటాలను వేడుకల్లో ఎగురవేయనున్నారు. స్థానిక మహిళలు తయారు చేసిన సుమారు 400 రకాల మిఠాయిలు వేడుకల్లో నోరూరించబోతున్నాయి. ఈ మధ్యాహ్నం 3 తర్వాత వేడుకలను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. కరోనాతో 2021 నుంచి నిలిచిన అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావాల్సిన వినోదం సహా పసందైన రుచులు అందుబాటులో ఉండనున్నాయి. 16 దేశాల నుంచి నిపుణులైన అంతర్జాతీయ 40 మంది కైట్ ప్లేయర్, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్స్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. సాధారణ గాలిపటాల కన్నా భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఎగురవేయనున్నారు. రాత్రివేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
2016-17లో అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ నిర్వహించారు. ఆ తర్వాత 3 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ మైదానంలో అధికారికంగా జరపగా భారీగా ప్రజలు హాజరయ్యారు. కరోనాతో 3 ఏళ్లు కైట్ ఫెస్టివల్ కు నగరవాసులు దూరమయ్యారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం కావడంతో వేడుకలను పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేసింది. కైట్ ఫెస్టివల్ సహా ప్రాంతీయ కళలు, చేతి వృత్తులు, తెలంగాణ వంటకాలతో కూడిన స్టాల్స్ సందర్శకులను నోరూరించనున్నాయి. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు అవకాశం కల్పించి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇళ్ల వద్ద తయారు చేసిన 400 రకాల మిఠాయిలతో పాటు పిండి వంటలు, తెలంగాణ వంటకాలను ఈ వేడుకల్లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే తెలంగాణ సంప్రదాయ కళా ప్రదర్శనలతో కళాకారులు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చనున్నారు. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు సర్వీసులను అదనంగా పెంచారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు పర్యాటకంగా నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లో బాలుడి తల ఇరుక్కుపోయి దాదాపు 2 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. అల్లాదుర్గ ఫ్లైఓవర్ NH 161పై ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్లో బాలుడు ఆడుకుంటూ వెళ్లి తల పెట్టాడు. గమనించిన స్థానికులు బాలుడి తల బయటకు తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వీలు పడకపోవడంతో చివరికి ఇనుప చువ్వలను కోసి కాపాడారు.